సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ గత కొన్నేళ్ల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. సోషల్ యాక్టివిటీస్లో కూడా భాగమవుతున్నారు. అలాగే రెగ్యులర్గా ఫ్యామిలీ సెలబ్రేషన్స్, వెకేషన్స్కి సంబంధించిన పిక్స్ కూడా నమ్రతా శిరోద్కర్ ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు అందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో నమ్రతని ఫాలో అవుతారు. ఎంబీ ఫౌండేషన్స్ ద్వారా జరిగే సామాజిక సేవా కార్యక్రమాలు అన్నీ కూడా నమ్రతా శిరోద్కర్ చూసుకుంటుంటారు. దాంతోపాటు ఏఎన్బి ప్రొడక్షన్ హౌస్ ద్వారా సినిమా నిర్మాణ బాధ్యతలు కూడా ఆమె హ్యాండిల్ చేస్తున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో నమ్రత సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోవడంతో నమ్రతా శిరోద్కర్ సోషల్ గా యాక్టివ్ గా అయ్యారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు తెలంగాణ వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కి 50 లక్షలు విరాళం ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకుని 50 లక్షల చెక్కుని అందించారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబుతో పాటు నమ్రతా శిరోద్కర్ కూడా పాల్గొన్నారు. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక సీఎం ఆఫీస్ కు వచ్చిన సందర్భంగానే మంత్రి సీతక్కతో నమ్రతా శిరోద్కర్ ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సీతక్క, నమ్రత పక్కపక్కనే నిలబడి ఫోటోలకి ఫోజులిచ్చారు. ఇదిలా ఉంటే సీతక్కతో నమ్రత కొద్దిసేపు ముచ్చటించినట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తెలంగాణతో పాటు ఏపీకి కూడా వరద బాధితుల సహాయార్థం 50 లక్షలు విరాళంగా ప్రకటించారు. త్వరలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని మహేష్ బాబు కలిసి విరాళం చెక్కు అందించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇక రేవంత్ రెడ్డికి చెక్కు ఇవ్వడానికి వచ్చిన సందర్భంగా దిగిన ఫోటోల్లో మహేష్ బాబు లుక్ డిఫరెంట్ గా ఉంది. పొడవాటి జుట్టు, మీసం కట్టు, గడ్డంతో కనిపించారు. ఇలాంటి స్టైల్లో మహేష్ బాబు ఇప్పటి వరకు ఏ సినిమాలో కనిపించలేదు. రాజమౌళితో చేయబోయే SSMB 29 సినిమా కోసం మహేష్ బాబు ఈ మేకోవర్లోకి మారాడని తెలుస్తోంది. ఈ లుక్ను బట్టి సినిమాపైనే ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్ పెంచుకుంటున్నారు.